ఎవరైనా తల్లిదండ్రులు ఈ వీడియో చూస్తూ ఉంటే ఒక్కసారి గమనించండి. మీ అబ్బాయో అమ్మాయో వీళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది కాలేజ్ వాళ్ళు ఉంటారు, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. మీ పిల్లలు వీళ్ళని ఇప్పుడు గమనించారు అనుకోండి, ఇప్పుడు ఒక మోడర్న్ డిసీజ్ వచ్చిందండి. అంటే ఇది ఒక మోడర్న్ ఎపిడమిక్ అని అనాలి. ఏమిటి ఇది అంటే టైర్డ్నెస్. ఇప్పుడు మా దగ్గరికి చాలామంది వస్తూ ఉంటారు, చాలా అలసటగా ఉంటుందండి, ఒక రకమైన ఫేటిగ్యూ, ఎప్పుడూ బద్ధకంగా ఉంటుంది. అంటే మీరు 8 అవర్స్, ఇప్పుడు పోయిన వారం మాట్లాడాం, ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్, నిద్ర పట్టకపోవడం, ఏ టైంలో మీరు పడుకోవాలి, ఏ టైంలో పడుకోకూడదని చాలా వివరంగా ఆ వీడియోలో మాట్లాడారు. మరి ఇప్పుడు మీరు చూసారనుకోండి, ఒక 8 అవర్స్ మంచి నిద్రపోయిన తరువాత కూడా మీరు మేల్కొంటారు కదా, బెడ్ నుంచి లెగాలని అనిపించదు. అదేదో ఫోన్ చూద్దాము, మెల్లిగా ఒక 15 నిమిషాలు ఏదో తెలియని టైర్డ్నెస్, కొద్దిగా హెడ్ఏక్, ఒక రకమైన బద్ధకము, అబ్బా ఇప్పుడు లేచి వెళ్ళి బ్రష్ చేసుకొని స్నానం చేసి కాలేజీకి వెళ్ళాలా, ఉద్యోగానికి వెళ్ళాలా, ఇవాళ లీవ్ ఇస్తే బాగుంటుంది కదా, ఇలాంటి ఆలోచనలు మీరు గమనించే ఉంటారు. పెద్దవాళ్ళకి కూడా ఉందండి. ఇక్కడ నుంచి అక్కడ వరకు నడిస్తే ఎక్కడ లేని అలసట అండి, నీరసము. సో టోటల్గా దీన్ని ఎలా చూస్తున్నాము అంటే, ఒక ఫిజికల్ ఫ్యాక్టర్గా నా దేహంలో ఏదో జరిగింది, ఏదో ఒక అనారోగ్యము, కాబట్టి నాకు ఇలాంటి అలసట కనిపిస్తుంది. సో వెంటనే మీరు ఏం చేస్తారు, ఒక డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు. ఆయన మీకు ఈ టెస్టులు అన్నీ చేస్తారు, చేసి ఎక్కడా ఏమీ కనిపించదు. సో ఇవాళ ట్రెండ్ ఏంటంటే, ఒక చిన్నపాటి ఇబ్బంది, ఇప్పుడు ఇది క్లాసిక్గా చెప్పాలి అంటే గాల్ బ్లాడర్లో ఒక 2 స్టోన్స్ ఉంటే దీనివల్లేనండి మీకు అలసట, దీనివల్లే ఈ టైర్డ్నెస్, ఈ నొప్పులంతా కూడా దీనివల్లే. ఈ గాల్ బ్లాడర్ని ఇమీడియట్గా రిమూవ్ చేయాలి, రేపు రండి తీసేద్దాము. ఇవాళ ట్రెండ్ అండి. గాల్ బ్లాడర్కి హోమియోపతిలో ఒక అద్భుతమైన మందు ఉంది. 20-25 రోజుల్లో మీకు గాల్ బ్లాడర్లో ఉండే రాళ్ళు కరిగిపోతాయి. కానీ లక్షలు పెట్టి ఒక అతి ముఖ్యమైన అవయవం, ఎందుకు ఇలా చెప్తున్నానంటే 90% ఆఫ్ ద హాస్పిటల్స్ ఏం చెప్తున్నారంటే, గాల్ బ్లాడర్ బాడీలో ఉంటే ఏమిటి, ఉండకపోతే ఏంటి, దానివల్ల ఏ ఉపయోగము లేదండి, తీసేద్దాము. సో ఇలా చెప్తున్నారు. ఆ అవసరం ఉండదండి. కానీ మీ టైర్డ్నెస్కి, మీ ఫిజికల్ ఫ్యూచర్కి ఎటువంటి సంబంధము లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. టైర్డ్నెస్, అలసట అనేది మైండ్కి సంబంధించింది, మీ మెంటల్ కెపాసిటీ. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇవాళ హార్వర్డ్ యూనివర్సిటీలో కొంతమంది పరిశోధకులు దీని మీద అసలు ఈ టైర్డ్నెస్ ఎందుకు వస్తుంది, అలసట అని ఇప్పుడు మోడర్న్ ఏజ్లో చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. ముఖ్యంగా యంగ్స్టర్స్, నెక్స్ట్ జనరేషన్, ఉద్యోగాలకి వెళ్ళేవాళ్ళు, ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూర్చొనే ఉద్యోగం చేస్తూ ఉంటారు, తర్వాత కారు ఎక్కే ఇంటికి వెళ్తారు, ఏసీ వేసుకొనే పడుకుంటారు. కానీ తెలియని ఒక అలసట, టైర్డ్నెస్, ఆ బెడ్ మీదే అలా ఉంటే బాగుంటుంది. ఎందుకు ఇది వస్తుందంటే, మీ మెంటల్ కండిషన్ని బట్టే, ఫిజికల్గా మీకు ఎటువంటి సమస్య లేకపోయినా మీ మెంటల్ కండిషన్ బాగాలేకపోతే మీకు టైర్డ్నెస్ వస్తుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఈ పరిశోధకులు ఎవల్యూషనరీ థియరీలోకి వెళ్ళారు. అంటే మనిషి అన్నవాడు ఆ రోజుల్లో వేట ఆడి తక్కిన జంతువుల మీద ఆధారపడతాడు, లేదా పళ్ళు కాయగూరలు కోసుకొని తినాలి. అంటే తన అవసరము ఎంత ఉందో అంతవరకు మాత్రమే తన మైండ్ని, తన ఫిజిక్ని వాడేవాడు. సో ఈ ఎనర్జీ కన్జర్వేషన్ అనేది ఉంది చూసారా, ఇది చాలా చాలా ముఖ్యం. ఒకవేళ నేను నా మెంటల్ కండిషన్ ప్రకారము నా ఎనర్జీని వాడాలి అనుకోండి, దానికి ఒక రివార్డ్ ఉండాలండి. వేట ఆడితే నాకు ఆహారము దొరుకుతుంది. ఆ రోజుల్లో మనిషి ఇలాగే ఆలోచించాడు. కాబట్టి వేట ఎలా ఆడాలి, ఆ టెక్నిక్ ఏమిటి, ఎంత త్వరగా నా వేట నాకు దొరుకుతుంది అంటే నా ఆహారము నాకు దొరుకుతుంది, అదే కదా రివార్డ్. మీ రివార్డ్ అదే కదండి ఆ రోజుల్లో, 1000 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. మరి దాన్నే మీరు ఇవాళ, అంటే మనము కూడా ఆ రోజు నుంచి మన బ్రెయిన్ అనేది అప్పుడు ఉండింది, ఇప్పుడు ఉండింది కదా. సో ఇప్పుడు మనిషి అన్నవాడు ఏంటంటే, నేను పని చేస్తాను,
నాకు ఇవ్వబడుతున్న రివార్డ్ ఏమిటి? ఈ రివార్డును చూసుకొనే మీకు ఆనందం అండి, ఆహ్లాదకరమైన వాతావరణం, మీ హ్యాపీనెస్, మీ కుటుంబానికి కావలసిన అవసరాలు తీర్చడానికి ఒక మంచి రివార్డు అనేది మీకు కావాలి. కానీ రివార్డ్ అన్నప్పుడు మీరు మీ ఎనర్జీని వాడాలి. మీ ఎనర్జీని వాడాలి అంటే మీకు ఇష్టము ఉంటేనే మీరు ఆ పని చేయగలరు. మీకు మీ లైఫ్ గోల్స్ తెలుసు, దీనిని ఎలా సాధించాలో మీకు తెలుసు, మార్గము ఉంది, మీ మెంటార్స్ ఉంటారు, మీకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ మైండ్లో మాత్రము అబ్బా ఇప్పుడు ఇది నేను చెయ్యాలా, ఈ టార్గెట్ని ఇప్పుడు నేను రీచ్ అవ్వాలా, నాకు బద్ధకంగా ఉంది కదా, రేపు చేస్తే పోయిందిలే, 1 సంవత్సరం తర్వాత చేస్తే బెటర్ కదా, ఇలాంటి ఆలోచనలు ఇవాళ వస్తున్నాయి. మీ ఎనర్జీని వాడడానికి మీరు ఇష్టపడడం లేదు. ఎందుకు అంటే మీరు చేస్తున్న ఉద్యోగము మీకు ఇష్టము లేదు. జస్ట్ డబ్బు కోసరము, మీ వసతుల కోసరమే మీరు ఆ ఉద్యోగం చేస్తున్నారు. ఇది ఎలా చెప్పాలంటే మీ మైండ్లో, మీ బ్రెయిన్లో డోపోమైన్ అనబడే అతి ముఖ్యమైన ఒక హార్మోన్ ఉంటుంది. ఇది ఎప్పుడూ కూడా అంటే మీకు నచ్చిన పని, ఇప్పుడు మీరు ప్రేమలో ఉన్నారు, మీకు నచ్చిన అబ్బాయి అక్కడ కనిపిస్తున్నాడు అనుకోండి, ఇమీడియట్గా ఇక్కడ డోపోమైన్ అనేది వితిన్ సెకండ్స్ మీలో క్రియేట్ అయిపోతుంది. సో ఇది ఎక్కడ లేని ఆనందాన్ని ఇస్తుంది. గంటలు గంటలు ఆ అబ్బాయితో మీరు మాట్లాడే అవకాశం దొరికింది అనుకోండి, పొద్దున్న 8ంటికి కూర్చుంటారు ఒక బీచ్ దగ్గర, రాత్రి 10ంటికి 11 వరకు కూడా మీరు అలా మాట్లాడుతూనే ఉంటారు. ఆఫీసులో 5 గంటల సేపు మీరు ఉద్యోగం చేస్తే టయర్డ్ అయిపోతారు, కానీ ఇక్కడ ఈ అబ్బాయితో మాత్రము 10 గంటల సేపు మాట్లాడినా తనివి తీరదు. ఎలాగా? సో ఇదే డోపోమైన్ అనబడే హార్మోన్ చేసే పని. సో ఎప్పుడైతే డోపోమైన్ అనేది బాగా క్రియేట్ అవుతుందో అంటే మీ ఉద్యోగము పట్ల మీకు ఇంట్రెస్ట్ ఉంది, ఒక ప్రేమ ఉంది, ఇది నన్ను చాలా గొప్పగా కాపాడుతుంది, నా భవిష్యత్తే ఇది, దీనిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి, ఈ ఉద్యోగము నాకు చాలా ముఖ్యము అన్నప్పుడు దాని మీద తెలియని ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్ డోపోమైన్గా కన్వర్ట్ అవుతుంది. ఈ డోపోమైన్ హార్మోన్ మీలో యాక్టివ్గా ఉన్నంతసేపు కూడా మీకు ఎటువంటి అలసట అనేది ఉండదు, టయర్డ్నెస్ అనేదే కనిపించదు. యూ ఎంజాయ్ యువర్ జాబ్. కాబట్టి మీరేం చేస్తారు? డే అండ్ నైట్ వర్క్ చేస్తారు, మీరు అనుకున్నది సాధిస్తారు. సో ఈ చిన్నపాటి విషయము తెలియక 4-5 అవర్స్ అయ్యేటప్పటికీ తీవ్ర స్థాయిలో తలనొప్పి, అబ్బా నేను ఈ ఉద్యోగం చెయ్యలేను, నేను ఎక్కడైనా లీవ్ తీసుకుని వెళ్ళిపోతే బాగుంటుంది, ఎక్కడో ఒక లాంగ్ టూర్కి వెళ్ళాలి, నాకు ఈ ఉద్యోగమే వద్దురా బాబు అనుకునే వాళ్ళు ఇవాళ వేల సంఖ్యలో ఉన్నారు. లేదు, మీరు ఉద్యోగము చేసే తీరాలి అంటే ఎక్కడ లేని అలసట, తలనొప్పి, జ్వరము, బాడీ పెయిన్స్ వచ్చి ప్రేమ్ గారు ఏంటండి ఇలా ఉంది, ఎందుకు ఇలా అవుతుంది, మొత్తము రిపోర్ట్స్, ఒక 15 రిపోర్ట్స్ చూపిస్తారు, ఎక్కడా ఏమీ ఉండదు. ఎందుకంటే అది మీ దేహానికి సంబంధించిన విషయము కాదు. మరి మీ మైండ్లో ఏం జరుగుతుందో ఎవరు ఎలా కనిపెట్టగలరు? కాబట్టి డాక్టర్స్ అబ్బే ఏమీ లేదండి, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదండి అని ఏదో 2-3 సెడేటివ్ మందులు ఇచ్చి హాయిగా నిద్రపోండి అని పంపిస్తారు. కానీ మీరు గమనించాల్సిందల్లా డోపోమైన్ అనబడే హార్మోన్, ఇది మీకు కరెక్ట్గా సెక్రిగేట్ అవుతుందా? సో దీనికి ఏంటండి టెక్నిక్? ఒకటి, ముందు మీరు మీ మైండ్ సెట్ని మార్చుకోవాలి. మైండ్ సెట్ని మార్చుకోవడం అంటే ఏంటి? ఆఫీస్కి హాయిగా వెళ్ళాలి. ఆ ఉద్యోగం నచ్చినా నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో వీళ్ళందరూ మీకు ఇష్టము కదా, వాళ్ళతో జోకులు వేసుకుంటూ ఉండాలి, సరదాగా మాట్లాడాలి. అంటే మైండ్ కుదురుగా ఉంది, ఈ ఉద్యోగం నాకు ఇంపార్టెంట్, నా ఫ్రెండ్స్ బాగున్నారు, కంపెనీ బాగుంది, నేను ఈ ఉద్యోగం చెయ్యాలి. ఇది చెయ్యాలి అన్నప్పుడు మీ యాక్షన్ ఏమిటి? వద్దు 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 అని మైండ్ చెప్తుంది, కావాలి నేను చెయ్యాలి. మీరు ఎవరైనా చూడండి, 6ంటికి మార్నింగ్ వాకింగ్ అన్నప్పుడు 6ంటికి మీకు ఒక బద్ధకం వస్తుంది, అబ్బా ఇప్పుడు ఎందుకు ఈ వాకింగ్ నేను చెయ్యాలి. కాదు, నేను చేసే తీరాలి అంటే యాక్షన్లో డిటర్మినేషన్ ఇది ఉన్నప్పుడు మీరు లేస్తారు. 4 రోజులు 5 రోజులు చేసినప్పుడు 6వ రోజు ఆటోమేటిక్గా ఇది హ్యాబిట్ అయిపోతుంది. కాబట్టి మైండ్ సెట్, యాక్షన్ అనే దాన్ని క్లియర్గా పెట్టుకుంటే ఈ డోపోమైన్ అనబడే హార్మోన్ ఇది చేసే పనులు కుదిరితే గూగుల్ సెర్చ్ కొట్టండి,
కామెంట్స్లో దీనికి సంబంధించిన వివరాలు రాయండి. ఇదేనండి మన టైర్డ్నెస్కి మెయిన్ రీజన్. ఇది తెలియకుండా ఇవాళ వేల సంఖ్యలో ఎంతోమంది చాలా పెద్ద అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు. ఇది ఇప్పుడు మోడర్న్ ఏజ్లో వస్తున్న ఒక పెద్ద సమస్య. సో దీని నుంచి బయటపడాలి అంటే మైండ్ సెట్, యాక్షన్ అనేది క్లియర్గా ఉండాలి. దీన్ని మీరు గమనిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.